ఘోరం, దారుణం, అమానుషం, కిరాతకం. అరే కన్న తండ్రి సంతకం పెట్టి హక్కు కొడుకు లేదా? ఇంతటి దానికి చావకొట్టి ఇంట్లో తరమేయాలా? అరే బావా మా ఇంటికి రారా, గుండెలో పెట్టి చూసుకుంటాను. అవునరా మామ, నీ పర్సనాలిటీ పెద్దది కాబట్టి నువ్వు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటావు. రేయ్ నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో పెట్టుకొని చూసుకుంటా. కానీ ఆ ఇళ్లలో మీకంత సీన్ లేదు. మీకు తిండి పెట్టడమే వేస్ట్ అనుకుంటుంటే మీ మెడకు డోలా? ఏం గౌతమ్, మా ఇంట్లో ఉండటానికి నీకేమన్నా ఇబ్బందా? అబే లేదు జాను. లేకపోతే మా వాళ్ళు నేను సరిగా చూసుకోవట్లేదా? అయ్యో, వాళ్ళు నీకంటే నన్నే బాగా చూసుకుంటున్నారు. మరేంటి నీ ప్రాబ్లం? అది ఫిలిప్స్ బాబు, అర్జెంటుగా రారా బాబు, నా బండి రిపేర్కి వచ్చింది, తొందరగా రారా. నువ్వు ఎవరా నువ్వు? నేను బాబుని. బాబు ఏ బాబురా? జగపతి బాబా, మోహన్ బాబా, చంద్రబాబా, నువ్వు ఎవరైనా సరే నేను నైట్ షిఫ్ట్ పని చేస్తాను రా. నిన్న రాత్రి నువ్వు రిపేర్ చేసిందేరా బండి, మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు. నిన్న రాత్రి రిపేర్ చేస్తే ఈ రోజు రాత్రి వరకు పని చేయాలి. నీకు దండం పెడతానా? నాకు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, తొందర రారా, నీకు దండం పెడతాను. ఫిలిప్స్ రారా బాబు, ఆఫీస్కి వెళ్ళాలి. ఏమైంది సార్? బండి స్టార్ట్ అవ్వట్లేదండి. ఈ తాగుబోతాడు ఒక్కడే ఏరియాకున్న మెకానిక్. నాకేమో టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. నన్ను చూడమంటారా? కాస్త తెలిస్తే చూడండి. ఇప్పుడు ఒకసారి కిక్ కొట్టి చూడండి. అలాగే. అమ్మని, ఈ ముండమోపిది 30 కిక్కులు కొడితే కానీ స్టార్ట్ అయ్యేది కాదు, అలాంటిది సింగిల్ కిక్కే స్టార్ట్ అయిపోయింది. నువ్వు మంచి పనోడు అయ్యో. ఇదిగో ఇది ఉంచు. రే నువ్వు ఊరికి హెల్ప్ చేస్తే వాడేంట్రా, నువ్వేదో మెకానిక్ లాగా నీకు డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. జాను, ఇందాక నువ్వు అడిగావే మీ ఇంట్లో ఉండడానికి ప్రాబ్లం ఏంటని. ప్రాబ్లం సాల్వ్డ్. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఆ మెకానిక్ ఎలాగో పని చేయట్లేదు కదా, ఆ గ్యారేజ్ నాకు ఇప్పిస్తే ప్రస్తుతానికి పని చేసుకుంటాను. గౌతమ్, రే నువ్వు మెకానిక్ ఏంట్రా? ప్లీజ్ జాను. ఏమిట్రా ఇది? నేను లైఫ్లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్లో రాసిన లవ్ లెటర్. ఓహో. ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ అంటే నీకోసం పడి చేస్తాను. యూ ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. We are both in milk and honey, living together. దీనికేంటి అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. Oh, you hate me and hit me, but always I love you. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. లేకపోతే ఏమిట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమణ చదివిందనుకో, నిన్ను లవ్ చెయ్యదు సరికదా, నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క? ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. ఒరే సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. కరెంటుగా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? నో. పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్ పంతులమ్మ. పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్. పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నువ్వే చేయాలి. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నా మాటని పంతులమ్మ చేసి పెట్టు. ఓకే. హాయ్ భ్రమరా. హాయ్ జానకి. నువ్వు డైలీ స్విమ్ చేస్తావా? యా, ఇట్స్ మై రొటీన్. నీలాగే స్విమ్మింగ్ అంటే ఇష్టపడే వ్యక్తి ఈ ఇంట్లో ఒకరున్నారు. ఎవరు? ఇంకెవరు? మీ గౌతమ్ బావ. రోజు తను
ఇక్కడి నుంచి డైవ్ చేసి మరీ స్విమ్ చేస్తాడు. ఓ రియలీ? అమ్మని అమ్మ, కొంపతీసి పైనుంచి దూకమంటదా ఏంటి? బై ది వే, నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఇన్ యుఎస్ ఐ ఓన్లీ ప్లే వాలీబాల్. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. నేచురల్ గా ఎవరైనా ఇద్దరికి ఒక విషయంలో టేస్ట్లు కలుస్తాయి, కానీ మీ ఇద్దరికి ప్రతి విషయంలోనూ కలుస్తున్నాయి. గౌతమ్ ఆల్సో లైక్స్ వాలీబాల్, యు నో. రియలీ? ఐల్ డూ వన్ థింగ్. ఈవినింగ్ మీ ఇద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ గేమ్ అరేంజ్ చేస్తాను. ఓకే? ఓకే, ఐఎమ్ రెడీ. రెడీయా? నేను పొద్దునే రెడీ. ఓకే. ఇదేంట్రా మళ్ళీ స్వీట్ తీసుకొచ్చావు? మన కార్పొరేటర్ కనిపెట్టినట్టు మన కనిపెట్టా. ఇది ఇచ్చే బదులు ఒక క్వార్టర్ ఇవ్వచ్చు కదా. రేయ్ అదిగోరా కొత్త పెళ్లి కూతురు వచ్చింది. అయితే అదిరా మ్యాటర్, మన సుమకి పెళ్లి కూతురింది అనమాట. కొత్త పెళ్లి కూతురా చాలే పొండ్రా. మా బావగారు ఎవరో తెలుసా? ద గ్రేట్ క్రికెటర్ కిరణ్. కిరణా? అయితే ఎంచక్కా మనం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవచ్చు. ఏంటదినా, మీరందరూ నన్ను పెళ్లికి పిలవడానికి వచ్చారా? పిలుపులకు వెళుతుంటే సుమ నిన్ను చూడాలంటేను. వెడ్డింగ్ కార్డ్స్ మీద పేర్లు రాసేటప్పుడు ముందు నీ పేరు రాయమని చెప్పాం, కానీ మామయ్య గారు. షడా ఐడియట్ పేరు ఇంట్లో వినిపించకూడదని ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఫోన్లే కదా అని పెళ్లికి పిలిస్తే మళ్ళీ వచ్చి ఇంట్లో తెచ్చేస్తాడా రాస్కెల్ అని అన్నారు కదా. మరి ఆయనే స్వయంగా వచ్చి నన్ను పెళ్లికి పిలుద్దాం అనుకున్నప్పుడు మీ చేత కార్డులు ఎందుకు రాయిస్తారు వదినా? అవును వదినా, పొద్దున్న నేనేదో పని చేసుకుంటున్నాను, చూస్తే కారు చాగింది, చూస్తే నాన్నగారు. చాలా రోజుల తర్వాత చూశాను కదా, ఒళ్ళంతా పరిగెత్తుకుంటే వాటేసుకుందాం అనుకున్నా వదినా. బట్టలేమో మాసిపోయి ఉన్నాయి, భయం వేసింది. ఆయన ఏంట్రా అక్కడే అయిపోయావు, ఎన్నాళ్ళైందిరా నేను చూసి అని ఒక్కసారి వాటేసుకున్నారు వదినా. తట్టుకోలేకపోయాను వదినా. ఇదిగో ఇదంతా తడుపుతూ ఏంట్రా చిక్కిపోయా అన్నారు వదినా. అంతే. నీ చెల్లెలు పెళ్ళి మొత్తం నువ్వే చూసుకోవాలి, రా బయలుదేరా అన్నారు వదినా. ఏంటి నమ్మట్లేదా? అయ్యో ఇదిగో నాన్నగారే తన స్వస్థాలతో రాసిన ఆహ్వాన పత్రిక. అవునరా అన్నయ్య, నీ రైటింగ్ నాకు తెలుసురా. ఇది నువ్వే రాసుకున్నావు కదా? ఓ, రైటింగ్లో దొరికిపోయాను రా. అంటే నాన్నగారు నిజంగా వచ్చారు వదిన, కానీ నా దగ్గర రాలా, ఆ ఇంటికి వచ్చారు. నన్ను చూశారు కూడా. డాడీ అని పలకరించకపోతే నీకు అర్హత లేదన్నట్టు చూశారు వదిన. పరాయి వాడిని పిలవడానికి వచ్చిన నాన్న నన్ను ఓ పరాయి వాడు అనుకొని కారులోంచి ఒక కాటు పాంప్లెట్ లాగేసిరా కళ్ళ కత్తుకుని తీసుకునేవాడిగా. కానీ నీకు ఈ పెళ్ళికి ఎటువంటి సంబంధం లేనన్నట్టు చూశారు వదిన. నేను చెడ్డవాడిని, కానీ నేను ఆయన కొడుకునేగా, మనిషినేగా. ఈ ఫైల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపించు. అలాగే సార్. డాడీ మీ క్యారెట్ తెచ్చాను. నువ్వు తీసుకొచ్చావేంటి? పాండ్యన్ లేడా? మమ్మీ కొలీగ్స్ ఎవరో లంచ్కి వస్తున్నారంట, ఆ ఏర్పాట్లో ఉండి నన్ను పంపించాడు. నీ కాలేజ్ లేదా? ఈరోజు హిస్టరీ లెక్చరర్ చనిపోతేను. ఎలా? మొన్న ఎకనామిక్స్ లెక్చరర్ గుండు సూది గుచ్చుకొని చచ్చిపోయినట్ట? అబ్బే ఇది నిజం డాడీ, హార్ట్ అటాక్ పాపం. నేను వడ్డిస్తా బాబు. నువ్వు ఉండవో, మేము పెడుతున్నాంగా. డాడీ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? యాహా వంకాయమ్మ వంకాయ కూర ఎరగ తీసింది, కుమ్మండి. రే ఇడియట్, ఏంటిది ఎరగ తీసింది కుమ్మండి? ఏంటి లాంగ్వేజ్? లిసన్, ట్రై టు స్పీక్ ప్రాపర్లీ. ఇప్పుడు నేనేమన్నాను? కూర బాగుంది కుమ్మండి అన్నాను, దీనికే మీరు మాటలతో మమ్మల్ని గుమ్మాలా? ఇనఫ్, గెట్ అవుట్ అండ్ వెయిట్ అవుట్ సైడ్. ఐ విల్ సర్వ్ మై సెల్ఫ్. సర్లే, మా మీద కోపం అన్నం మీద చూపించకుండా ఫుల్ కుమ్మేయండి. అబ్బబ్బబ్బబ్బా, నా మాట వినండి అయ్యా. మా కలెక్టర్ గారి మూడో కొడుకు వచ్చాడు, ఆయన వచ్చాడు అనుకో ఈయనకు మూడో ఒకటి అవుతుంది. ఏమో కాంతం, నా పేరు కాంతారెడ్డి. ఎందుకు పిలిచాలేవా? నా పెళ్ళాం కూడా నా బొగ్గ మీద ఎప్పుడు ఇలా గెలలేదు. హలో సార్. అల్లో 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 అల్లో. పెద్ద ఆయన ఫైల్లో సంతకాలు పెట్టించమన్నా. ఈ కవర్ కూడా ఇచ్చారు సార్. ఇప్పుడే పెట్టించుకొస్తాను. ఓకే. చూసారా, డబ్బులుంటే అన్ని పనులు అయిపోతాయి. మీదేంట పని? మా కంపెనీ లాకౌట్ అయిన దగ్గర నుంచి జీతాలు రావటం లేదు.
అయ్యగారు ఒక ఆర్డర్ పడేస్తే వాళ్ళు ఇస్తారయ్యా. అంటే ఇళ్లలో బాగా కష్టంగా ఉందంటారు. అవును బాబు, మా బతుకులు రోడ్డు మీదకి వచ్చాయి. అయ్యగారు కరుణిస్తే. సరే ఇటు ఇవ్వండి, నేను పెట్టించుకొస్తా. వాట్ కాంతం. కలెక్టర్ ఈ ఫైల్ మీద అసలు సంతకం పెట్టనున్నారయ్యా నేను కాబట్టి. కాంతం ఏళ్ళే కూడా నాన్నగారు సంతకం పెట్టారు, స్టాంప్ వేసి పంపించే. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి. దండాలు దండాలు దండాలు. బాబు కాన్వెంట్ నుంచి మన అన్ని ఫస్ట్ ర్యాంక్లేనా? ఏ డౌటా? అబ్బే చిన్నప్పటి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద డాడీ సైన్ చెక్కినట్టున్నావు. అసలు ఆయన ఒరిజినల్ సైన్ ఏదో నాకే డౌట్ వచ్చేసింది. కనిపించావా? అందరూ నీ కవర్లు ఇచ్చుకోలేరు అన్నట్టు. అందరంటే గుర్తొచ్చింది, ఈ రోజు మా మెగాస్టార్ అందరవాడు రిలీజ్. మా సినిమా అమ్మా.